హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు పొడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. మునగాకు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. తప్పకుండా మీ డైట్లో ఒక స్పూన్ అయినా యాడ్ చేసుకోండి డైలీని. ఇది రైస్లోని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోని ఒక 2 స్పూన్స్ అని ఆయిల్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 1 కప్ అయితే శనగపప్పు, అలాగే 1 కప్ అయితే మినపప్పు తీసుకున్నాను. సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మనకి పోపు దినుసులు అనేవి మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఎండుమిర్చి తీసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకుని దీంట్లోని ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి ఈవెన్గాని. అప్పుడు మనకి చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే దీంట్లో మంచి టేస్ట్ కోసం 1/2 కప్ అనేది నువ్వులు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా మనకి ఫ్లేవర్ అనేది కమ్మగా ఉంటుంది తిన్నప్పుడు కూడా. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆ తర్వాత అయితే దీనిలోని ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవైతే 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోని ఒక 2 స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసుకోవాలి. ఎంతో కదండి, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని మనకి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా మనకి అయిపోతుంది వేడి మీద వేస్తే. అందుకనేసి మీరు చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వేడి మీద చేస్తే ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మునగాకు అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 4 కప్స్ పైనే ఉంటుందండి. దీన్ని శుభ్రంగా బాగు చేసుకుని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో పెట్టుకుని తడంతా పోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఆకంతని మనకి వేగిందని దగ్గరగా మనకి ఆకు అనేది కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే దీంట్లో 1 కప్పు కరివేపాకు పొడి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోని. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఆకంతా ఫ్రై అయితేనే మనకి పొడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇది 3-4 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందండి. నేనైతే ఇక్కడ చల్లారబెట్టుకున్నవన్నీ ఇలాగ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం యాడ్ చేసుకుని అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు అలాగే మునగాకు రెండింటిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి చక్కగా మునగాకు పొడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఇలాంటి పొడులు వేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి కూడా. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ అనేది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.